దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పునరుద్ధానపు ఆదివారం సమకూర్చబడినటువంటి మనందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని జాగ్రత్తగా విందాం. ఆది కాండములో వ్రాయబడినటువంటి ఒక వచనాన్ని పరిశీలన చేద్దాం. ఆది కాండము 28వ అధ్యాయము. ఆది కాండం 28వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయము 17వ వచనం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. వాక్యంలో వ్రాయబడినటువంటి విషయం, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు జీవితంలో జరిగినటువంటి సంఘటన ఇక్కడ మనం ఈ యొక్క 28వ అధ్యాయంలో చదువుతాం. ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుడు యాకోబుని సందర్శించినటువంటి ఈ యొక్క అనుభవం, దేవుడు యాకోబుతో ఆయన సన్నిధిని ఉంచినటువంటి అనుభవం, యాకోబు పారిపోతున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన ఇది. యాకోబు మోసం చేసి పారిపోతున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఇక్కడ మనం చూస్తే చూడండి, యాకోబు బెయేర్షెబా నుంచి హారాను వైపుకు ప్రయాణం చేస్తున్నాడు. ఈ సంఘటన ఒకసారి మీకు చెప్పాలి. యాకోబు యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకుకి 2 కుమారులు, ఒకటి ఏసావు, రెండోది యాకోబు. ఏసావు తన యొక్క జీవితంలో ఒక వేటాడువానిగా మనం చూస్తాం. ఇస్సాకు యొక్క చిన్న కుమారుడైనటువంటి యాకోబు యొక్క జీవితంలో మోసం చేసేటువంటి గుణం ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. మీకు తెలుసు, ఇస్సాకు ముసలివాడైపోయాడు, తనకి మాంసం తినాలనిపించింది. మంచం మీద పడుకున్నాడు. రే కొద్దిగా మాంసం కొరెట్టండి రా, తినేసి చచ్చిపోతాను అని అన్నాడు. కొద్దిగా వేటాడి ఏదైనా మాంసం కూర తీసుకురండి రా, తినాలని ఉంది, ఇంక ముసలోడిని అయిపోయాను, ఈ చచ్చిపోయే ముందు కాస్తంత మాంసం కూర పట్టరండి రా అన్నాడు. సరే, ఎవరు వేటాడి తేగలడు అంటే పెద్ద కుమారుడికి వేటాడి తేగలిగినటువంటి అనుభవం ఉంది. చిన్న కుమారుడు ఈ యాకోబు అమ్మ చెంగట్టుకుని తిరుగుతాడు. అమ్మ కూడా ఉంటాడు. అమ్మ పెరట్లో ఆ వంగ మొక్కలు, ఆ యొక్క టమాటా మొక్కలు, పచ్చిమిరకాయ మొక్కలు వేస్తే వాటిని చూసుకుంటూ ఉంటాడు. కానీ ఆ యొక్క జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏసావు, అతడికి బాణం ఉంది, విల్లుంది. ఆ బాణం పట్టుకుని, విల్లు పట్టుకుని అడవిలోకి వెళ్ళి చక్కని జంతువులను వేటాడి ఇంటికి తీసుకొచ్చి దాన్ని వండి వాళ్ళ నాన్నకి పెట్టేటువంటి అలవాటు ఉంది ఏసావుకి. వినిపిస్తుందా? ఇలాంటి అనుభవం నాన్నకి పెద్ద కొడుక్కి.
అమ్మకి చిన్న కొడుక్కి. ఈ యొక్క మాంసమును బట్టి ఈ ఇస్సాకు తాను పొందినటువంటి ఆ యొక్క పెద్దరికాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని చిన్న కుమారుడికి మోసం చేసి తీసుకున్నట్లుగా మనం ఆదికాండం 20 అధ్యాయం తర్వాత మనం చదివితే 28వ అధ్యాయం వరకు మనకు కనిపిస్తుంది. అదంతా వివరించడానికి సమయం లేదు ఇక్కడ. కానీ యాకోబు యొక్క పేరుకి అర్థం ఏంటంటే చెప్పండి, మోసగాడు. ఏంటి? మోసగాడు. మోసగాడైనటువంటి యాకోబు తన యొక్క అన్నగారైనటువంటి జ్యేష్ఠత్వాన్ని దొంగిలించి, అంటే నాన్న దగ్గర మోసపూరితంగా ఆశీర్వాదాన్ని తీసుకుని, మోసపూరితంగా జ్యేష్ఠత్వపు హక్కుని తీసుకుని అన్నగారికి బాధ కలిగించి, ఆ యొక్క తండ్రికి బాధ కలిగించి తాను ఎలాగా పారిపోవాలా అని చూస్తున్నటువంటి సమయం. అప్పుడు వాళ్ళమ్మ పిలిచి అంటుంది, రేయ్ నువ్వేం చేస్తావంటే, మామయ్య ఉన్నాడు కదా, పద్దనరాములో మామయ్య ఉన్నాడు కదా, మామయ్య దగ్గరికి వెళ్ళిపోరా, ఇక్కడ ఉంటే మీ అన్నయ్య నిన్ను చంపేస్తాడు. ఎందుకంటే జ్యేష్ఠత్వపు హక్కు, ఇంటికి పెద్ద కొడుకు అనేటువంటి హక్కుని తనే కలిగి ఉండాలి. కానీ నువ్వు మోసం చేసి, అన్నగారిని మోసం చేసి నువ్వు తీసుకున్నావు కాబట్టి, నీకు అన్నగారికి ఇక పడదు కాబట్టి నువ్వేం చేస్తావంటే పద్దనరాములో ఉండేటువంటి మామయ్య ఇంటికి, లాబాని ఇంటికి పారిపోవనన్నది. సరే, యాకోబు పారిపోతున్నాడు. చెప్పాను కదా, యాకోబు ఎవరు? మోసగాడు. యాకోబు ఎవరు? జ్యేష్ఠత్వపు హక్కుని దొంగిలించినటువంటి వాడు. యాకోబు ఎవరు? దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు. యాకోబు ఎవరు? తండ్రినే మోసం చేసినటువంటి వాడు. యాకోబు ఎవరంటే తాను ప్రతి నిమిషము మోసము చేస్తూ ఉండేటువంటి ఒక ఘోరమైన స్థితిలో ఉండేటువంటి యాకోబు, మోసగాడైనటువంటి యాకోబు ఇప్పుడు పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇప్పుడు మనం చదువుకున్నామే. ఆదికాండం 28వ అధ్యాయంలో 17వ వచనం మరలా చదవండి. భయపడి వెళ్ళిపోతూ ఉండగా, హారాని వైపు వెళ్ళిపోతూ ఉండగా, 11వ వచనం, 28వ అధ్యాయం 11వ వచనం, ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. ఎప్పటిలాగా ఏమైనా ట్రైన్స్ ఉన్నాయా, ఫ్లైట్స్ ఉన్నాయా, బస్సులు ఉన్నాయా, కార్లు ఉన్నాయా? ఏమున్నాయి? నడుచుకుంటా పోవడమే కదా. మామయ్య దగ్గరికి నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు సాయంత్రం ప్రొద్దు కుంగిపోయింది. ఒక చోట పడుకోవాలనుకున్నాడు. ఒక రాయి తీసుకుని పడుకుని తలగడ కింద పెట్టుకుని పడుకున్నాడు. నడిచున్నాడేమో, నిద్ర పట్టేసింది మనోడికి. ఆ నిద్రట్లో ఒక కల వచ్చింది. అందులో ఏం కనిపిస్తుందో 12వ వచనంలో చదవండి. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన కనిపిస్తోంది. ఆ నిచ్చెన పైకొన ఆకాశమంత ఎత్తుంది, క్రింద కొన భూమి మీద ఉంది. ఈ నిచ్చెన మీద దేవుని యొక్క దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. కలది. 13వ వచనం చదవండి ఇప్పుడు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, ఆ నిచ్చెనకి పైగా ఎవరున్నారంటే దేవుడైనటువంటి యెహోవా ఉన్నారు. యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోసగాడితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదేంటిది? మోసగాడితో, పారిపోయేవాడితో, తండ్రిని మోసం చేసిన వానితో, అన్నగారిని మోసం చేసిన వానితో, చూసిన వాళ్ళందరినీ మోసం చేసిన వానితో దేవుడు మాట్లాడడం ఏంటి? నోవహు లేడా? ఇస్సాకు లేడా?
అబ్రహాము లేడా? ఎంతమంది దేవుని యొక్క సేవకులు ఉన్నారు? మోషే లేడా? వారెవ్వరితో మాట్లాడని విధంగా, వారెవ్వరికి ఇవ్వనటువంటి దర్శనము యాకోబుకి ఇచ్చాడు దేవుడు. అవునా? ఇంకా ఏమంటున్నాడో చూడండి, 14వ వచనం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును అని అంటాడు. అని ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంటి మోసగాడితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏంటి అసలు ఇది? దేవుడు మోసగాడితో మాట్లాడడం ఏంటి? మోసగాడికి ఆశీర్వాదం ఇవ్వడం ఏంటి? ఈ ఆశీర్వాదం అంతా ఎప్పుడు ఇస్తాడో తెలుసా దేవుడు? చూడండి 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి, నేను నీకు తోడయుంటేనే, నేను నీకు తోడయుంటేనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పటి వరకు నా తోడు నీకు లేదు, ఎప్పటి వరకు నన్ను నీవు తోడుగా చేసుకుని లేవు, మోసం చేసే వ్యక్తిగా ఉన్నావు, దోషం చేసిన వ్యక్తిగా ఉన్నావు, చూసిన వాళ్ళందరినీ మోసం చేస్తున్నావు, జ్యేష్ఠత్వ హక్కును కొట్టేశావు, తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం దొంగిలించావు. నిన్ను నేను తోడుగా ఉండలేదనేటువంటి, నీకు నేను తోడుగా ఉండలేనటువంటి విషయాన్ని నీకు నేను తెలియజేస్తూ, నేను నీకు తోడై ఉంటే, నేను నీకు తోడై ఉంటే, తోడయ్యుండి ఎప్పుడు ఉంటానో తెలుసా? చూడండి చూడండి, యాకోబు నిద్ర తెలిసి అప్పటికి ఇదంతా నిద్రలో కల. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని తాను ఎక్కడ పడుకున్నాడో ఆ స్థలంలో నిశ్చయముగా సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడైన యెహోవా ఉన్నాడని అప్పటి వరకు తెలియదు, ఇప్పుడు తెలిసింది అని అనుకుని అప్పుడు అంటున్నాడు భయపడి. అప్పుడు భయం వేసింది యాకోబుకి, అయ్ బాబోయ్ అని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము. ఏ స్థలం అది? దేవుడు యాకోబుని సందర్శించిన స్థలము. దేవుడు నిచ్చెన వేసి ఆ నిచ్చెన పై భాగములో యెహోవా దేవుడుండి, దేవుని యొక్క దూతలు నిచ్చెన మీద నుండి ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి ఆ దేవుని దర్శనము చూసినటువంటి యాకోబు పండుకుని ఉన్న ఆ స్థలము భయంకరమైన స్థలము. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు యాకోబు భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని చెప్పి ఏం చేశాడు చూడండి, 19వ వచనం చదవండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. బేతేలు పైన ఒకటి ఉందా? ఆ ఒకటి క్రింద చూడండి ఏముందో, దేవుని, చెప్పండి దేవుని మందిరము. ఏంటి? దేవుని మందిరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగా గమనించాలి, దేవుని యొక్క మందిరముగా పిలువబడినటువంటి స్థలము దేవుడైనటువంటి యెహోవా యాకోబుకి స్వప్నము కళ ఇచ్చినటువంటి ఆ స్థానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగా గమనించాలి. ఏమండి, ఒక మోసగాడితో మాట్లాడటం ఏంటి? ఒక మోసగాడితో మాట్లాడటం ఏంటి? ఈ యొక్క దేవుడు అబ్రహాము లేడా, ఇస్సాకు లేడా, మోషే లేడా, పెద్ద పెద్ద ప్రవక్తలు లేరా? వీళ్ళందరితో దేవుడు ఆ యొక్క మందిరపు అనుభవం ఇవ్వచ్చు కదా. యాకోబుకే దేవుడు మందిరపు అనుభవాన్ని ఎందుకు ఇచ్చాడు? అసలు మందిరం ఎందుకు? మందిరం ఎందుకు? మందిరం అవసరమా? మందిరం
దేనికి ఉపయోగపడుతుంది? ఇది కదా మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మీకు డౌట్ రావడం లేదా? దేవుడు ఈ మోసం చేసి వెళ్ళిపోయేవాడికి దేవుని మందిరం ప్రత్యక్షపరిచాడేంటి? చాలామంది నీతిమంతులు ఉన్నారు కదా, చాలామంది నీతిమంతులు ఉన్నారు కదా. ఆదాము దోషం చేసినప్పుడు ఆదాముని ఆ యొక్క ఏదైనా తోట నుండి బయటకు గెంటేశాడే, దేవుడు నీతిమంతుడు కదా. ఈ యొక్క యాకోబుకి దేవుడు ఎందుకని మందిరపు ప్రత్యక్షత అనుగ్రహించాడు? డౌట్ వచ్చిందా మీకు? యాకోబు కంటే మోసం చేయకుండా బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు ఈ యొక్క భక్తుల లిస్టులో. యాకోబు ఆ పేరుకే అర్థం ఏంటని చెప్పాను. యాకోబు అంటే పేరుకేంటి అర్థం? జాకబ్. యాకబ్ అంటే పేరుకేంటి అర్థం చెప్పండి? మోసగాడు అని అర్థం. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మందిరము ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా నన్ను తోడుగా చేసుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవహుకి నా తోడు ఉంది, అబ్రహాముకి నా తోడు ఉంది, నేను తోడుగా ఉంటున్నాను వాళ్ళకి. మోషే ఉన్నాడు, నా తోడు ఉంది వాళ్ళకి, నన్ను తోడుగా ఉన్నాడు, చేసుకుని ఉన్నాడు. నువ్వు రాకపోతే నేను అడిగేయనంటాడు మోషే. యాకోబు నన్ను తోడుగా ఉంచుకోలేదు. నన్ను తోడుగా ఉంచుకోలేనటువంటి జనాంగముకి మందిరం అవసరం. ఎందుకంటే ఆ మందిరంలో నేను వాళ్ళకి తోడై ఉంటాను. హల్లెలూయా. అన్యజనులుగా ఉన్నప్పుడు, దేవుని ఎరుగనప్పుడు, దేవుని అంటే ఏంటో మనకు తెలియనప్పుడు, దేవుడు తోడంటే ఏంటో మనకి అవగాహన లేనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మందిరపు అనుభవంలోనికి తీసుకొచ్చాడు. మందిరంలో దేవుడు మనకు తోడుగా ఉండడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడో తెలుసా? ఈ యొక్క యాకోబు బేతేల్ అని పేరు పెట్టి మందిరానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? ఇప్పుడు మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు చెప్పాలి? మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకని? భయం ఉంది మనసులో. వాళ్ళ అన్నయ్య వచ్చి చంపేస్తాడేమో. వాళ్ళ నాన్న ఇంక ముసలోడు అయిపోయాడు, మంచం నుంచి లేగలేడు. ఏమండి, ఎవరొచ్చి ఏం చేస్తారో అని చెప్పి భయం భయం భయం. ఒకవైపునేమో దేవుడు మాట్లాడాడు. తాను పడుకున్నటువంటి ఆ తలగడగా చేసుకున్న రాయిని ఒక చోట పాతి దాని మీద నూనె వేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. బహుశా వెళ్తా వెళ్తా ఆ నూనె బుడ్డి అది తీసుకెళ్ళి ఉంటాడు. సరే, మొత్తం మీద ఈ దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు, మేనమావ దగ్గరికి వెళ్ళిపోయాడు. మేనమావ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎరా ఎలా వచ్చేవింటారా మేనల్డ్ అంటే, అమ్మ పంపింది నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. సరే, నువ్వు ఏం చేస్తావంటే, ఎదుగో మా దోళ్ళు ఉన్నాయి కదా, గొర్రెల మంది ఉంది కదా, మేపడం వచ్చా? నేను మా అమ్మ చెయ్యట్టుకుని బెండకాయలు, బేర మొక్కలు, బీరపాదులు అయ్యి వేసాను. మా అన్నయ్య అయితే అడవిలోకి వెళ్ళేవాడిని. నేను అసలు ఎప్పుడు అడవిలోకి కూడా వెళ్ళలేదు. అయితే ఏంట్రా నువ్వు మేపెళ్ళి మాయా మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను మాయా. ఒరే ఇప్పుడే కదరా వచ్చావు, ఇప్పుడే కదా వచ్చావు, పని ఏమన్నా వచ్చా అంటే రాదు, పని నేర్చుకో. నువ్వు వెళ్ళి ఆ యొక్క గొర్రెల మందను, పశువుల మందను పోషించడానికి యాకోబుని పంపించాడు. రోజు వచ్చి అంటున్నాడు, మావయ్య మావయ్య మీ చిన్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను మావయ్య అంటున్నాడు. అంటుంటే ఈ యొక్క లాబాను మహా తెలివినాడు. లాబాను ఏం చేశాడంటే, రే నువ్వు అంతగా మక్కువ పెట్టుకున్నావు కాబట్టి 7 సంవత్సరాలు నువ్వు మాట్లాడకుండా నాకున్న పశువుల్ని, గొర్రెల మందల్ని అన్నిటిని మేపుకురావాలి. ఎన్ని సంవత్సరాలు మాయా? అదేంటి మాయా? 7 సంవత్సరాలు నోరు మూసుకుని మొత్తం మేపితే నా కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తా.
7 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు. ఎవరో చెప్పండి, ఎవరో? యాకోబు. ఎవరి కోసం? భార్య కోసం. రోజు చూస్తున్నాడు, ఈ అమ్మాయిని నేను ఇంకొక 6 సంవత్సరాల్లో, ఈ అమ్మాయిని నేను ఇంకొక 5 సంవత్సరాల్లో, ఈ అమ్మాయిని నేను ఇంకొక సంవత్సరంలో, ఈ అమ్మాయిని నేను 6 నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నానని రోజులు లెక్కెట్టుకుంటూ చెప్పండి అయిపోయింది. వాళ్ళ మాంగారు ఏం చేశాడంటే, పెద్ద కూతురు లేయ కళ్ళు కనిపించవు సరిగా, రే పెళ్లి చేస్తాను రారా అని చెప్పి ముసిగేసేసి ఆ అమ్మాయిని ఏంటి ముసిగేసేసి పెళ్లి చేసేసాడు. తీరా పెళ్ళి అయిపోయిన తర్వాత ముసుగు తీసి చూస్తే చిన్న కూతురు కాదు, పెద్ద కూతురు లేయ. మోసగాడికే చెప్పండి చెప్పండి, మోసగాడు చెప్పండి. యాకోబు మోసగాడు, యాకోబుకే మాయ. ఏంటి మాయ, నా జీవితాన్ని ఎలా చేసేసావు? మరి ఆరా నా పెద్ద కూతురికి అవ్వకుండా చిన్న కూతురికి ఎలా చేస్తాను అనుకున్నావురా? నా కళ్ళు జబ్బు కళ్ళది అని చెప్పి వ్రాయబడింది లేయ గురించి. చేసుకోవా? నా పెద్ద కూతురు, నేను మాయను కదా, నేను పెద్ద కూతురునే చేసుకోవా? మాయా రే, నువ్వు చిన్న కూతురునే చేసుకోవాలని అంటే అప్పుడు బహుభార్యత్వాన్ని ఉండేది పాత నిబంధనలో. చిన్న కూతురుని చేసుకోవాలంటే ఇంకొక రూలు, ఇంకొక 7 సంవత్సరాలు నోరు మూసుకునే మళ్ళీ దోళ్ళు తీసుకెళ్ళు, మొత్తం పేడకళ్ళెత్తో మొత్తం తట్టెట్టుకుని మొత్తం శుభ్రం చేశాయి, మొత్తం దోళ్ళన్నిటినీ తీసుకెళ్ళి శుభ్రంగా తీసుకొచ్చి కడిగేసి ఆ యొక్క నిట్రాడి కట్టాయి. యాకోబు మరి 7 సంవత్సరాలు మరలా కష్టపడ్డాడు, పాలేరుతనం చేశాడు. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? తండ్రిని మర్చిపోయాడు, తల్లిని మర్చిపోయాడు, అన్నగారిని మర్చిపోయాడు. గుర్తొస్తుంటే భయం వేస్తుంది, ఇక్కడే ఉండాలి. భయపడి మోసం చేసి వచ్చేసినటువంటి యాకోబు మరి 7 సంవత్సరంలో లాబాను యొక్క కొలువు చేశాడంట, అంటే పాలేరుతనం చేశాడంట. ఇప్పుడంటే చొక్కా ప్యాంటు వేసుకుని టకప్ చేసి కూర్చుంటే భార్యని ఇచ్చేస్తున్నారు. ఆ రోజుల్లో ఏం చేయాలన్నమాట? ఇదివరకు పూర్వకాలం కన్యాశుల్కం అని ఉండేది, అంటే అమ్మాయికి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఏమంటారు? కట్నం అంటారు. అంటే అబ్బాయిలకే కట్నం ఇచ్చి వివాహాలు చేస్తున్నాం. సరే, పరిస్థితులు గమనిస్తే ఈ యాకోబు మరి 7 సంవత్సరంలో కొలువు చేసి అప్పుడు చిన్న కుమార్తెని పెళ్లి చేశాడు. ఎవరో? లాబాను. లాబాను 2 కుమార్తెల్ని తన మేనల్లుడికి ఇచ్చాడు. ఆ రోజుల్లో బహుభార్యాత్వం నడిచేది. ఎలాంటి వాడు ఇప్పుడు చెప్పండి? యాకోబు మోసగాడేనా? మోసగాడైన యాకోబు మాంగారు ఎవడు? వీడికి తగ్గవాడేనా? ఏమండే 14 సంవత్సరాలు చేశాడు. ఇప్పుడు ఏదైనా శిక్ష పడింది అనుకోండి, మర్డర్ చేశారనుకోండి, మర్డర్ చేశారు ఎవరన్నా, జైల్లో శిక్ష వేస్తే జీవిత ఖైదీ అంటారు. తెలుసా పదం? ఎప్పుడైనా అన్నారు మీరు? జీవిత ఖైదీకి ఎన్ని సంవత్సరాలు శిక్ష వేస్తారు? 14 సంవత్సరాలు వేస్తారు. మనోడు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు? జీవిత ఖైదీ అనుభవించేశాడు. ఈ 14 సంవత్సరాలు ప్రతిరోజు పొద్దునే లేచిపోవడం, దోళ్ళు నిప్పేయడం, దోళ్ళని ఎక్కడికో అడవిలోకి తీసుకెళ్ళడం, సందకాడు రావడం, మొత్తం శుభ్రంగా క్లీన్ చేయడం, ఆ తర్వాత వచ్చి అలసిపోయి పడుకోవడం. 14 సంవత్సరాల శిక్ష అనుభవించాడు. అయినా అప్పటికైనా దేవుడు నాతో బేతేల్లో మాట్లాడాడని గుర్తు రావాలా? దేవుని మందిరం అవసరం అనేటువంటి ఆ మాట గుర్తు రావాలా? దేవుడు తోడుగా ఉండాలి అనేటువంటి మాట గుర్తు రావాలా? ఇవన్నీ మర్చిపోయి ఏమన్నాడు? నేను పెళ్లి చేసుకుంటానని ఆ 14 సంవత్సరాలు కొలువు చేశాడు. చేసిన తర్వాత ఏమైందో తెలుసా?
31వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తి సంపాదించినని చెప్పుకునే మాటలు యాకోబు విని, బామ్మర్దులు ఉన్నారు కదా, లాబాను కొడుకులు ఉన్నారు కదా, రే వీడెవడ్రీడా అత్తయ్య కొడుకే కదా, మన దగ్గరకు వచ్చి నాన్న దగ్గర 14 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఆస్తిని సంపాదించుకున్నాడు, వీడు మామూలుడు కాదురో అని బామ్మర్దులు చెప్పుకుంటున్నారు. బైబిలు ఎంత యథార్థంగా ఉంటుందంటే, నిజంగా కష్టపడ్డాడు, కానీ లాబాను కొడుకులు ఏమంటున్నారంటే ఆస్తి సంపాదించుకున్నారు. 2వ వచనం చదవండి. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. మాంగారు ముఖం కూడా ఇలా మార్చుకుని ఉన్నాడు, రోజులాగా ఉండడం లేదు. బామ్మర్దులు మారిపోయారు, మేనమామ మారిపోయాడు, అందరూ మారిపోయారు. అప్పుడు ఈ యాకోబుకి వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు, వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది, వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చారు. వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. 20 సంవత్సరాల ఆ యొక్క కొలివి తర్వాత తాను తిరిగి మాంగారికి చెప్పాడు, మామయ్య నేను 14 సంవత్సరాలు నీ దగ్గర చేశాను కదా, ఇంతకాలం చేశాను, నాకేమిస్తావు ఇచ్చేసాయి అని అడిగితే, 2 కూతుళ్ళు ఉన్నారు కదా, 2 కూతుళ్ళ యొక్క 2 దాసీలను కూడా పెళ్లి చేసేసుకున్నాడు. అంటే మొత్తం 4. యాకోబు మామూలుడు అనుకుంటున్నారు మీరు? వారి యొక్క పని మనుషులను కూడా ఈ యాకోబు చేసేసుకున్నాడు. మొత్తం ఎంతమంది ఇప్పుడు? ఎంతమందికి పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు మాంగారి దగ్గరికి వెళ్ళి నాకు ఇచ్చేదైతే నాకు ఇచ్చే, నేను పోతానని అంటే మాంగారు ఇచ్చేశాడు. ఇచ్చిన మందే చాలా విస్తారంగా ఉంది. ఆ రోజుల్లో లైవ్ స్టాకే ఆస్తి. లైవ్ స్టాక్ అంటే గొర్రెల మంద, పశువుల మంద, ఎన్ని జతల ఎద్దులు ఉన్నాయి మీకు అని అడిగేవారు ఇదివరకు పెళ్లికి సంబంధాల్లో కూడా. అవునా? ట్రాక్టర్లు ఎన్ని ఉన్నాయని ఇప్పుడు అంటున్నారేమో, కానీ వాళ్ళు మీకు ఎన్ని కాళ్ళు జతలు ఉన్నాయి, ఎన్ని జతల ఎడ్లు ఉన్నాయి అంటే ఎంత వ్యవసాయం చేస్తారో చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ యాకోబు ఇంత మోసగాడుతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడండి. దేవుడు అంటున్నాడు, ఈ మోసగాడికే దేవుని మందిరం అవసరం. ఎందుకంటే మోసగాడు తాను పశ్చాత్తాపడడానికి, మోసగాడు తాను ప్రార్థన చేసుకోవడానికి, మోసగాడు నాతో మాట్లాడడానికి, మోసగాడు నన్ను క్షమించమని అడగడానికి ఒక స్థలం కావాలి కదా. ఆ స్థలము బేతేలు మందిరంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరం లేకపోతే దేవునితో మనం ఎక్కడ మాట్లాడగలం? దేవుని మందిరపు ఏర్పాటులో దేవుడు మనకి ఎంత సహాయం చేశాడు. దేవుని మందిరంలో మనం ఏం చేయగలమంటే, ప్రభువా మమ్మల్ని క్షమించమని అడగవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరంలో మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. యాకోబు ఆ చివరి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. 32వ అధ్యాయము ఆదికాండం 32వ అధ్యాయము యాకోబు జీవితంలో జరిగినటువంటి సంఘటన. తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఎవరితోటి? ఇలా చూడండి, ఆ మందనంతా తీసుకుని, మందంటే ఏదో 100-200 కాదు, విస్తారమైనటువంటి మంద, పశువుల మంద, గొర్రెల మంద, వీటన్నిటిని తీసుకుని వెళ్తున్నాడు. ఎంతమంది భార్యలో? జాతకారండి, పిల్లలంతా జాతకారండి, 1 2 3 4 5 6 7 11 లెక్కెడుతున్నాడు. వీళ్ళందరినీ తీసుకుని, మందలను తీసుకుని, పనులను తీసుకుని వెళ్తున్నాడు. వాళ్ళు ఊరి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చాడు. 20 సంవత్సరాలు అయిపోయింది, మర్చిపోయి ఉంటాడు మా అన్నయ్య అని అనుకున్నాడు. కానీ 20 సంవత్సరాలు అయితే మర్చిపోతారా? ఇప్పుడు యాకోబు ఏం చేశాడో తెలుసా? బాగా వినాలి ఇక్కడ. యాకోబు ఏం చేశాడంటే, అయ్య బాబోయ్, ఒరేయ్, ఎంత మందనే చూశాడంటే మా అన్నయ్య, ఊరుకోడరా బాబు,
దీన్ని 2 భాగాలుగా చేసేయండి. ఇప్పుడు 10,000 గొర్రెలు ఉన్నాయనుకోండి, 5,000 ఒక మంద, 5,000 ఒక మంద. అలాగే ప్రతి పశువుల్ని 2 భాగాలుగా చేసేసి ముందు ఒక భాగం వెళ్ళండి, తర్వాత ఒక భాగం. ఆ పనివారిని పంపిస్తున్నాడు, మందను పంపిస్తున్నాడు. వీళ్ళు భార్యలు ఉన్నారు కదా, వీళ్ళు ఎలా నిలబడి చూస్తున్నారు, రే అలా నిలబడి చూస్తున్నారు, మీరు కూడా వెళ్ళండి, నేను వెనకాల వస్తాను, మీరు కూడా వెళ్ళండి, పిల్లల్ని వెళ్ళండి, మీరు వెళ్ళండి. యాకోబు జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు. యాకోబు యొక్క పిల్లలు దేవునికి మహిమకరంగా లేకపోయినా, యాకోబు యొక్క కుమార్తె వలన యాకోబుకి తలవంపులు వచ్చినా, యాకోబు యొక్క కుమార్తె ఆ యొక్క ప్రేమించి వివాహం చేసుకుని యాకోబుకి తలవంపులు తెచ్చిన, యాకోబు యొక్క కొడుకులు ఆ యొక్క కుమార్తె కోసం రాజు యొక్క కుమారుని హత్య చేసేస్తారు, వెళ్ళి చంపేస్తారు. నా కూతుర్ని, నా యొక్క చెల్లిని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో చిన్నాభిన్నమైపోయిన కుటుంబం, భయంకరమైనటువంటి కుటుంబం, ఆ యొక్క భార్యలతో వేదనలో. చాలా వేదన. ఏమంటే ఒక్క భార్యతోటే చెప్పండి, మహానుభావుడు ఎన్ని 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 ఇబ్బందులు పడి ఉంటాడు, ఎన్ని టెన్షన్స్ పడి ఉంటాడు, ఎన్ని కష్టాలు పడి ఉంటాడో, ఎంత టెన్షన్ పడి ఉంటాడో. మహానుభావుడు ఏంటి మరి చేసుకుంటే మరి అంత టెన్షన్ రాదేటండి, రాదా? కుటుంబం అంతా అల్లకొల్లం అయిపోయింది, ఎక్కడ మనశ్శాంతి లేదు, ఎక్కడ భయం 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 భయం. సంపాదించాడు కానీ అంతా భయమే. తిరిగి వెళ్తున్నప్పుడు ఎక్కడైతే దేవుడు వెళ్ళేటప్పుడు బేతేలులో మాట్లాడాడో ఆ స్థలంలోకి వచ్చేటప్పుడు గుర్తొచ్చింది యాకోబుకి. చూసారా? వెళ్ళాడన్న మాటే కానీ దేవుడు ఏమన్నాడు వెళ్ళేటప్పుడు, నీకు నేను తోడై ఉంటాను. తోడై ఉండాలి కదా, తోడుగా ఉండడానికి యాకోబు దేవుని మీద ఆధారపడాలి కదా. దేవుని మందిరపు అనుభవాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క తోడు లేనప్పుడు యాకోబు 14 సంవత్సరాలు కొలువు చేశాడు, భయంకరమైన వేదన అనుభవించాడు. ఇప్పుడు యాకోబు తిరిగి వెళ్ళిపోతూ ఆ మందిరంలో ఆ యొక్క బేతేలు స్థలంలోకి వచ్చిన తర్వాత 32వ అధ్యాయము ఇప్పుడు చదవండి. 32వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొని యాకోబు అని వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాను. మహనయీము అంటే దేవుని యొక్క దూతలు మరియు యాకోబు యొక్క సేనలు ఒకే చోట కలిసారు. 2 సేనలు. మందల్ని పంపించేశాడు, భార్యలను పంపించేశాడు, దాసదాసీలను పంపించేశాడు, అందరినీ పంపించేసి ఒక్కడే ఉన్నాడు. ఎక్కడ? ఆ బేతేలు అనబడినటువంటి ఆ స్థలంలో. ఏం జరిగిందో చూడండి. 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను. ఎంతమంది? మామూలు యాకోబు అంటే మామూలు అనుకుంటున్నారు మరి. 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగిందంతయో పంపివేసను. వాళ్ళందరినీ 11 మందిని, 4 భార్యల్ని, దాసుదాసుల్ని వెళ్ళిపోమని ఏరు దాటించేసి ఏరు అవతల ఒకడే ఉండిపోయాడు. మోసగాడు. ఏరు అవతల ఒకడు. 24 వచ్చిన యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిన. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఆ రాత్రి, దేవా ఇదిగో ప్రభువా భయమేస్తుంది, నీ తోడు కావాలి, నీ సహాయం కావాలి, నేను మోసగాడినయ్యా, నేను దోషినయ్యా, నేను అపవిత్రుడయ్యా అని చెప్పి దేవుని మందిరంలోకి వచ్చాక గుర్తొచ్చింది యాకోబుకి. ఏమన్నాడు? 25వ వచనం. తాను అతడు గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వెస్సెలెను. యాకోబు దేవుని పాదాలు పట్టేసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? పట్టుకునే
26వ వచనం, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనమ్మని. తెల్లారిపోతుందని నన్ను పోనవరా అన్నాడు దేవుడు. వినిపిస్తున్నారా? ఎప్పటి వరకు దేవుని తోడు లేనటువంటి యాకోబు దేవుని పాదాలు పట్టుకుని నేను విడిచిపెట్టను ప్రభు అని అంటే, తెల్లారిపోతుంది నన్ను విడిచిపెట్టద్దు, నన్ను విడిచిపెట్టు అంటే డైరెక్ట్గా దేవుని పాదాలు పట్టుకున్న అనుభవం. ఆయన నీ పేరేమి అని అడగగా అప్పుడు అడిగాడు దేవుడు, నీ పేరేంటి? యాకోబు అంటున్నాడు. యాకోబు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? నేను మోసగాడిని. ఎందుకు దేవుడు అడిగాడంటే, నేను మోసగాడిని, నేను అపవిత్రుణ్ణి, నేను దోషిని ఏ వ్యక్తి అయితే చెబుతాడో దేవుని ముందు, అప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం మారుతుంది. దేవునికి స్తోత్రం. అందుకు చెప్పడానికి దేవుని మందిరం కావాలి. అబ్రహాముకి ఎందుకు? అబ్రహాము నీతివంతంగా జీవిస్తున్నాడు. నోవాహుకి ఎందుకు? నోవాహు ఆల్రెడీ నీతివంతంగా జీవిస్తున్నాడు. మోషేకి ఎందుకు? మోషేకి దేవుడు నీతివంతంగా జీవిస్తున్నాడు. యాకోబుకి కదా దేవుని మందిరం కావాలి. మనమందరం ఎవరని చెప్పండి? యాకోబులమే, మోసగాండ్రమే. ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఒక్కడును నీతిమంతుడు లేనటువంటి ఈ స్థితిలో దేవుని యొక్క తోడు కనుక మనం కలిగి ఉండడానికి దేవుని మందిరం అవసరం. దేవునికి స్తోత్రం. అబ్రహాము, మోషే ఇలాంటి వారు కూడా పాపము చేసిన వారే, కానీ మరీ ఇంత యాకోబు అంత కాదు కదా. యాకోబు అంత కాదు కదా. యాకోబు అన్నగారిని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు, మేనమామను మోసం చేశాడు, బామ్మర్దలను మోసం చేశాడు, ఇంకా పనివాంటను మోసం చేశారు, భార్యని మోసం చేశాడు, తనకు తాను మోసం చేసుకున్నాడు. మొత్తం జీవితమే చెప్పండి మోసం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను విడిచిపెట్టాయని అంటుంటే అప్పుడు అంటున్నాడు 28వ వచనం, అప్పుడు ఆయన నీవు దేవుని తోడు మనుషులతో, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. నాతో పోరాడి గెలిచావయ్యా నువ్వు ఈ రాత్రి ప్రార్థనలో. ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు. నీ పేరు మార్చేస్తున్నాను, నీ జీవితం మార్చేస్తున్నాను, నీ బ్రతుకు మార్చేస్తున్నాను. నువ్వు ఇక మీదట మోసగాడవు కాదు, ఇక మీదట నువ్వు ఇజ్రాయేలువు. ఇప్పుడున్న ఇజ్రాయేలీలంతా ఎవరు చెప్పండి? ఈ యాకోబు ఇజ్రాయేలుగా మారాడు కదా. ఇజ్రాయేలు యొక్క పిల్లలే ఇజ్రాయేలీలు. మన ఇజ్రాయేల్ దేశం వెళ్ళాను కదా. అంటే యాకోబు మారితే, యాకోబు దేవుని మందిరంలో మొరపెడితే, యాకోబు దేవుని మందిరంలో పశ్చాత్తాపడితే, యాకోబు దేవుని మందిరంలో మోకరిస్తే, యాకోబు దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే, బేతేలులో దేవుని మందిరంలో దేవుడు యాకోబుని ఇజ్రాయేలుగా మార్చి ఒక గొప్ప జనాంగముగా చేసేసాడు. అర్థమైందా? దేవుని మందిరం ఇప్పుడు ఎందుకో? దేవుని మందిరం కావాలి. నేను ఎందుకు చెప్పానంటే ఈ వార్త, నిన్న మనం ఈ మందిరాన్ని ప్రభు మనకు పరిపూర్ణంగా ఇచ్చాడు. ఇంకా 8 లక్షల రూపాయలు మన యొక్క మందిరపు అప్పు తీరిపోయేటట్టు ప్రభు సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్కును మనం పరిశీలించినప్పుడు మందిరం అవసరమా? అవసరమే. ఎందుకంటే యాకోబు ఇజ్రాయేలుగా మారింది మందిరంలోనే. దేవుడు యాకోబుతో మాట్లాడింది మందిరంలోనే. యాకోబు యొక్క దీనస్థితి, ఆ యొక్క దోష స్థితి ఆశీర్వాద స్థితిగా మారింది మందిరంలోనే. మందిరం అవసరము, మందిరం అవసరము. ఏమన్నాడు అక్కడ? ఇజ్రాయేలు అని చెప్పాడు, అంతే కదా. మీరు చాలామంది పేర్లు వింటారు, ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ అని విన్నారా? ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు. ఆ పేరుకి అర్థం ఏంటి? ఇజ్రాయేలే అనే దాని 2 అంకుందా? దేవునితో పోరాడువాడు అంటే ప్రార్థన చేయువాడు, మార్చబడినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరం అవసరమా కాదా చెప్పండి? ఇప్పుడు దేవుని మందిరం చాలా అవసరం. ఎవరికి అవసరం అంటే, లోకంలో దేవుని తోడంటే ఏంటో తెలియని ప్రజలమైన మనకి, మోసగాండ్రమైన మనకి దేవుడు ప్రేమించి తన ప్రజలుగా చేసుకున్నాడు. మందిరం అవసరం. మందిరం ఇచ్చిన దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమె హల్లెలూయా. గమనించాలి, ఈరోజు యాకోబుకి ఇచ్చిన మందిరం
మనకు కూడా ఇచ్చాడు. ఆమేన్. యాకోబు దేవుని యొక్క తోడు పొందుకోగలిగాడు మందిరంలో. ఒక ప్రార్థన చేస్తాడు ఇక్కడ. ఏమనో తెలుసా? ఏమని ప్రార్థన చేస్తాడో ఒకసారి మీరు వినండి. 26వ వచనం చదవండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ. మోసగాడిని కదా ఇప్పుడు వరకు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నీ పాదాలు వదులుతాను. యాకోబుకి ఆశీర్వాదం లేదా? చెప్పండి. ఎంత పెద్ద గొర్రెల మంది ఉంది, పెద్ద ఆస్తిపరుడు అయిపోయాడు కదా. లాబాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్ద ఆస్తిపరుడు అయిపోయాడు. పిల్లల విషయంలో కూడా పెద్ద కుటుంబం అయిపోయింది. ఇంకా ఆశీర్వాదం అడుగుతాడేంటి? లోకంలో ఆశీర్వాదం ఆస్తి అంతస్తులు కలిగి ఉండడం. కానీ యాకోబు ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చాడో ఆయన పాదాలు పట్టుకొని ఆయన చేత క్షమించబడడమే ఆశీర్వాదం అని తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో అన్నీ కావాలి మనకి, ఈ లోకంలో అన్నీ అవసరమే మనకి. కానీ మనకు అవసరమైనది నిత్యత్వమును గూర్చినటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం పొందిన తర్వాత యాకోబు దేవుని విడిచిపెట్టాడు. యాకోబు ఆశీర్వదించబడ్డాడు. వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ మంద తీసుకున్నాడు. వాళ్ళ అన్నయ్య ఊరి చివర 400 మందితో ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు వస్తాడు కదా అని కాసుకుని. ఎప్పుడైతే ఆ జనం వెళ్తున్నారు కదా, ఏంట్రా మీరు, ఎవర్రా ఇంత మందట్టుకుని ఊళ్ళోకి వెళ్తూ వస్తున్నారు, ఎవర్రా మీరు? యాకోబు మనుషులు అండి అయ్యారు, యాకోబు మందండి. అయ్యారు మీరు యాకోబు అన్నయ్య గారా, మీకు ఇమ్మని చెప్పి పంపించాడు ఈ మందనే. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో అన్నయ్య నా కోసం ఇంత ఆస్తి తీసుకొచ్చాడా, పంపించాడా, రమ్మను అని చెప్పి ఆ యాకోబుని తోడుకుని, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆశీర్వదించబడిన తర్వాత శత్రువులు మిత్రులుగా మారిపోయారు. ఆశీర్వదించబడిన తర్వాత దేవుని యొక్క దీవెనలు కలిగాయి. ఆశీర్వదించబడిన తర్వాత గొప్ప జనాంగముగా మారిపోయాడు. ఆశీర్వదించబడిన తర్వాత శాపాలు పోయినాయి. దేవుని మందిరం అంటే శాపము తొలగించే ప్రాంతం, దేవుని మందిరం అంటే ఆశీర్వదించే ప్రాంతం. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరం మనకు అవసరమా? అవసరమే. దేవుని మందిరంలో మోకరించడం అవసరం. అందుకనే దేవుడు మనకి మందిరాన్ని ఇచ్చాడు, విడిది గది అనేటువంటి మందిరాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకొక 10-15 నిమిషాలు ఓపిక పట్టండి. ఇంకా టైం అవ్వలేదు. ఒక 10-15 నిమిషాలు ఓపిక పట్టండి. దేవుని యొక్క మందిరంలో సేవ చేసేటువంటి యాజకుడిని పాత నిబంధనలో ప్రధాన యాజకుడు అంటారు. ఏమంటారు? ప్రధాన యాజకుడు అంటారు. ఆ ప్రధాన యాజకుడు ఒకడు ఉండేవాడు. ఆ ప్రధాన యాజకుడు ఉండేటువంటి ఆ మందిరంలో ఆ ప్రధాన యాజకుడికి వయసు మళ్ళీపోయింది. ఇందాక ఇస్సాకు ఎలాగైతే పెద్దోడైపోయి, ఏమండి ఒరే కాదంతా మాంసం పెట్టరంటారు అని మంచం మీద కూర్చుని అడిగాడో, ఈ పాస్టర్ గారు కూడా, ఈ యొక్క సేవకుడు కూడా ముసలుడైపోయాడు. ఆ మందిరంలో కూర్చుని ఉన్నాడు. ఆ ప్రక్క గ్రామంలో ఎల్కానా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆస్తిపరుడు. ఆయన భార్య హన్నాకి పిల్లలు లేని కారణంగా తను చాలా బాధపడేది. హన్న మందిరంలోకి వెళ్ళి ఒక ప్రార్థన చేయాలనుకుంది. ఈ ప్రజలందరి ఈ సూటిబోటు మాటలు కానీ నా మనసులో కలుగుతున్న ఈ మాటలన్నీ నా దేవుడు వింటాడు అని దేవుని యొక్క సన్నిధిని కూర్చునేటువంటి అవగాహన కలిగి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంది. ప్రార్థన చేసుకునేసరికి ఆ పాస్టర్ గారు ముసలోడు అయిపోయాడు కదా, ఏలి ఆయన పేరు, ఏలి. మీరు సమూయేలు మొదటి గ్రంథం మీరు 1వ అధ్యాయం అదంతా చదివితే తర్వాత చదువుకోండి. చదివితే మనకు అక్కడ కనిపిస్తుంది ఆ పరిస్థితి అంతా ఎలా ఉంటుందంటే, హన్నా అనేటువంటి ఒక స్త్రీ వచ్చి దుఃఖంతో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఈ ముసలైన
రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు మందిరంలోనే. ఇద్దరు కొడుకులు హోప్ని, ఫీనహాసు. వీళ్ళిద్దరూ ఎంత దుర్మార్గులు అంటే పాస్టర్ గారు అబ్బాయిలు ఇద్దరు భయంకరమైన దుర్మార్గులు, మామూలు దుర్మార్గులు కాదు. ఈ హోప్ని, ఫీనహాస్ అనేటువంటి ఈ ఇద్దరు కుర్రళ్ళు ఈ సేవకుని యొక్క సేవను జరిగించాల్సింది మాని తండ్రికి ఎదురు తిరిగి అక్కడికి వచ్చేటువంటి మాంసం కానుకలు తీసుకొస్తారు కదా, మాంసం తీసుకొచ్చి ఇప్పుడు ఏదైనా ఒక పాత నిబంధనలో ఒక పశువుని బలి ఇవ్వడం కదా, రక్తాన్ని కొమ్ములకి రాయాలి కదా, బలిపీఠం కొమ్ములకి. ఈ కొడుకులు ఇద్దరును, పాస్టర్ గారు అబ్బాయిలు ఇద్దరును, మాంసం ఇచ్చేయండి. ఏం తీసుకొచ్చారు? మేకని తీసుకొచ్చారా, గొర్రెని తీసుకొచ్చారా? మాంసం ఇవ్వండి మాకు అని చెప్పి మాంసం తీసుకుని వాళ్ళు లోపలికి ఇంట్లోకి వెళ్ళి వండుకుని తినేసేవారు. మందిరపు పనులు పట్టించుకునేవారు కాదు. ఏలీ ముసలోడైపోయాడు. అలాంటి పరిస్థితుల్లో హన్నా అనేటువంటి ఒక స్త్రీ వెళ్ళి మోకరించి ఏడుస్తుంది, ప్రభువా నాకు ఒక బిడ్డని అనుగ్రహించు అని అంటూ ప్రార్థన ప్రారంభించి మందిరంలో ఉన్న విషయాన్ని గమనించింది. ఇదేంటి, మందిరంలో సేవకుడు ముసలోడైపోయాడు, కొడుకులేమో దరిద్రులైపోయారు. ఇప్పుడు నాకు బిడ్డ కాదయ్యా, నీ పనికి ఒక కుమారుణ్ణి ఇస్తే నీ పనికి ఇచ్చేస్తానయ్యా అని మొక్కుకుంది. బాబా ఏం అద్భుతం అండి. నాకు కొడుకు కాదు ఇప్పుడు ఇవ్వాల్సింది, నువ్వు నాకు కుమారుణ్ణి ఇస్తే నీ మందిర సేవకి ఇచ్చేస్తాను. సేవకుడు చూస్తే ముసలోడైపోయాడు, కొడుకులు చూస్తే దరిద్రులైపోయారు. నువ్వు ఒక కుమారుణ్ణి ఇస్తే నీ మందిరంలో విడిచిపెట్టేసి నీ సేవకుడికి ఒక సహకారిగా ఉంచుతానయ్యా. దేవుడు ప్రార్థన ఆలకించాడు. స్వార్థం లేని ప్రార్థన అండి. ఆలకించి గర్భాన్ని తెరిచాడు. హన్నా గర్భాన ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను తీసుకొచ్చి పాస్టర్ గారి చేతికి అప్పగించేసింది. పాలు తాగుతూ ఉండగానే చనుపాలు ఇంకా విడిచిపెడుతున్నటువంటి ఆ యొక్క చిన్న వయసులో, అంటే స్కూల్లో జాయిన్ చేసి ఆ వయసులో తీసుకొచ్చి పాస్టర్ గారికి అప్పచెప్పింది. అయ్యా ఈ మందిర పని మీరు చూడండి. మనసులో అనుకుంది, నీ కొడుకులు ఎలాగో నీ మాట వినడం లేదు, నువ్వు ఇతనికి సేవ నేర్పించు అని పాస్టర్ గారికి అప్పచెప్పింది. అప్పగించిన తర్వాత ఆ పాస్టర్ గారు ద్వారా ట్రైనింగ్ అయ్యాడు. ఆయనే సమూయేలు అనేటువంటి ప్రవక్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హన్నా అనేటువంటి ఒక స్త్రీ దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని నిస్వార్థంగా, ప్రభు నాకు బిడ్డ కాదయ్యా, నీ అవసరం తీర్చుకో, నాకు బిడ్డనిచ్చి నేను ఇస్తా నీ సేవకుడిగా అని చెప్పి, దేవునికి స్తోత్రం కలుగును గాక, హన్నా తన యొక్క కుమారుడైనటువంటి సమూయేలుని దేవుని మందిరంలో సేవకుడికి అప్పగించింది. సేవకుడి ద్వారా గొప్ప ప్రవక్తగా మారాడు సమూయేలు. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము. సమూయేలు లాంటి ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా? ఒక తల్లి చేసినటువంటి ప్రార్థన ఎక్కడ చేసింది? మందిరంలో. మందిరంలో కన్నీరు తుడుస్తాడు, మందిరంలో ఆశ తీరుస్తాడు, మందిరంలో నిందను తొలగిస్తాడు, మందిరంలో దేవుని పని చేయడానికి ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేస్తాడు. మందిరం అవసరమా కాదా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మందిరం అవసరమా కాదా? మందిరం అవసరం. ఎంత అవసరం అంటే, మోకరించి ఏది చెప్పుకోవాలన్నా దేవునికి మందిరమే. హల్లెలూయా. మందిరం మనకు అవసరం. మరి మందిరానికి కూడా కొంతమంది అవసరం. మందిరం మనకు అవసరం, మనకు ఉపయోగపడుతుంది మందిరం, అంతే కదా. మందిరం యాకోబుకు ఉపయోగపడిందా లేదా? మందిరము యాకోబుకి ఉపయోగపడిందా లేదా? మందిరము హన్నాకి ఉపయోగపడిందా లేదా? ఉపయోగపడిందా? మరి మందిరానికి ఉపయోగపడే వాళ్ళు కూడా కావాలి కదా. దావీదు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు తన అంతఃపురంలో పడుకుని అంటాడు, నీ మందిరం లేకపోతే నేనెందుకయ్యా ఈ గుడారంలో, నా యొక్క ఇంట్లోకి వెళ్ళను, నేను మంచం మీద పడుకోను. మొన్న వారం చెప్పాను, గుర్తుందా? అసలు మంచం ఎక్కను, నేను నిద్రపోను, నాకు సుఖాలు అక్కర్లేదు, నీ మందిరం కావాలి ముందు అని అనుకున్నాడు. కానీ దావీదు చేత మందిరం కట్టించలేదు దేవుడు, సొలొమోను చేత కట్టించాడు. ఎందుకంటే దావీదు తన బ్రతుకు కాలంలో రాజుగా ఉన్నప్పుడు అన్ని యుద్ధాలే, కొన్ని వేల మందిని చంపేశాడు. నీ చేతితో రక్తాపరాధం ఉంది కాబట్టి మందిరం నువ్వు కట్టొద్దు అన్నాడు. నీ కుమారుడైన సొలొమోనుకు మందిరం కట్టించే పని చేస్తాను అని అన్నాడు.
అందుకు దావీదు అన్నాడు, ప్రభా నా కుమారుడి చేత కట్టిస్తే కట్టించు, కానీ నా కుమారుడు మందిరం కట్టే టైంకి నేను అన్నీ సమకూర్చేస్తాను, నేను మందిర పని నేను చేస్తాను అని అన్నీ సమకూర్చాడు రాజుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనం చదవండి. తరువాత దావీదు ఇజ్రాయేలీల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కు వారిని నియమించెను. తన కొడుక్కి చేత దేవుడు మందిరం కట్టించాలి కదా. అందుకని దావీదు ఏం చేశాడంటే, నీ మందిర ఏర్పాట్లు నేను చూస్తానయ్యా. రాళ్ళు చెక్కేవాళ్ళని, ఒక్కొక్క రాయి ఎంత విలువైందో తెలుసా? ఇందాక చెప్పారు సార్, రూపాయి 7 కోట్లండి ఒక రాయి ఖరీదు. ఖరీదైన రాళ్ళు భూమిలో ఉన్నాయి. విలువైనటువంటి రాళ్ళన్నిటినీ చెక్కిచ్చాడు. ఇంకేం చేశాడు? వాకిళ్ళ తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన ఇనుము, తోచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుము ఐరన్ వద్దండి, మరి ఐరన్తో తోలించేసాడు అంతే. ఇత్తడిని సిద్ధం చేశాడు. ఎంచ నలవి కానన్ని దేవదారు రాణులు, దేవదారు చెట్లు సిద్ధం చేశాడు. దావీదు సంపాదించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 14వ వచనం చదువుదాం. 14వ వచనం, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారము, దేవుని మందిరానికి బంగారాన్ని సిద్ధం చేశాడు. 2 లక్షల మణుగుల బంగారమును, 10 కోట్ల మణుగుల వెండిని, అబ్బబ్బబ్బబ్బా, తోత సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను. ఎవరన్నారు ఈ మాట? యాకోబుకి దేవుని మందిరం ఉపయోగపడింది, హన్నాకి దేవుని మందిరం ఉపయోగపడింది, దేవుని మందిరానికి ఉపయోగపడ్డాడు దావీదు. దేవుని మందిరం మన జీవితాల్లో మనందరికీ ఉపయోగపడుతుంది. మనము దేవుని మందిరానికి ఉపయోగపడేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గాయు అనేటువంటి ఒక మనిషి గురించి మీరు విన్నారా? గాయు. రోమిల్ రాసిన పత్రిక 16:23 వచనం, నాకును యావత్ సంగమునకు ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుకుంటున్నాడు. చాలు. గాయు అతని పేరు ఏంటి? అతనట సంఘానికి యావత్తుకి ఆతిథ్యం ఇచ్చేటువంటి ఒక పని తీసుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మీరు వివరంగా ఆ రోమిల్ రాసిన పత్రిక కానీ, యోహాను రాసినటువంటి పత్రిక 3వ పత్రిక కానీ మీరు చదివితే గాయును కూర్చున్నటువంటి వివరాలు కనిపిస్తాయి మనకి అక్కడ. గాయు ఇలా వినాలి. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, ఒక దేవుని యొక్క పరిచారకుడు ఏమని తాను దేవుని మందిరంలో అనుకున్నాడు తెలుసా? నేను వచ్చే సంఘానికి అంతటికి ఆతిథ్యం ఇవ్వాలంటే భోజనం ఏర్పాట్లు చూడాలి. గాయు ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని? మందిరంలో నేను ప్రతి ప్రత్యేకమైన కూడికలోనూ నేను ఆతిథ్యం ఇచ్చి నేను వారికి భోజనాలు ఏర్పాటు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా వినాలి. పాస్టర్ గారు, యాజకుడు లేచి పలానా రోజున మనం ప్రత్యేకమైన కూడిక పెట్టుకున్నామండి అని అనగానే అక్కడ కూర్చుంటాడు గాయు. అయ్యారు భోజనాలు మాత్రం నాయనండి. పక్కోళ్ళు లేచి, రే ఈసారికి మీ పెడతాను రా భోజనాలు అని అంటే గాయ అంటాడు, లేదు కుదరదు, మీరు ఇంకేదైనా పని చేసుకోండి, భోజనం మాత్రం ఆతిథ్యం ఇచ్చే పని నాది. దేవుని మందిరంలో గాయు ఆతిథ్యం ఇచ్చేటువంటి ఒక గొప్ప పని కలిగించుకున్నాడు. అంటే బాగా గమనించాలి, మందిరం ఎంత అవసరం అంటే, మందిరము యాకోబు ఉపయోగపడింది, మందిరము ఇంకెవరికి ఉపయోగపడింది? హన్నాకు ఉపయోగపడింది. మందిరముకి ఎవరు ఉపయోగపడ్డారంటే దావీదు ఉపయోగపడ్డాడు.
గాయి ఉపయోగపడ్డాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం చెప్పుకోవాల్సినవి. మందిరం ఇప్పుడు అవసరమా కాదా చెప్పండి? మందిరం, అందుకనే దేవుడు మనకి మందిరాన్ని ఇచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుని సన్నిధిలో ప్రార్థన నిరాటంకంగా మీరు చేసుకోవచ్చు. హల్లెలూయా. హన్నా యొక్క జీవితమే మారిపోయింది. ఒక పెద్ద ప్రవక్తకి తల్లై కూర్చుంది ఇప్పుడు. హల్లెలూయా. నేను అంటాను, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. పారిపోతున్న స్థితిలో ఉన్నావా? భయం గుప్పిట్లో ఉన్నావా? మోసం చేసేవు అనేటువంటి ఒక మనస్సాక్షితో వేదన పడుతున్నావా? ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుని మందిరంలో దేవుడు యాకోబుని ఇజ్రాయేలుగా మార్చిన దేవుడు, మందిరాన్ని యాకోబుకి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇచ్చాడు. యాకోబుకే దేవుడు మందిరాన్ని ఎందుకు ఇచ్చాడంటే యాకోబుకి అవసరం కాబట్టి. మనకి దేవుని యొక్క మందిరం అవసరం కాబట్టి దేవుడు ఇచ్చాడు. ఇంకో విషయం తెలుసా? ఈ మందిరంలో ఉన్న ఖాళీ ఎవరి వల్ల నింపబడాలి? మన వల్లనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత మందిరాన్ని దేవుడు ఇచ్చాడు మనకి అంటే ఇంత పని ఉందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఒక క్రొత్త వ్యక్తి వస్తే మురిసిపోవాలి మనం. ఏం చేయాలి? మురిసిపోవాలి. దేవుని మందిరంలో ఆ విస్తారమైనటువంటి పరిచర్య జరగడానికి మనందరం ఏకీభవించాలి. సేవకుడికి ఏకీభవించాలి. మనం ఆశీర్వదించబడాలి. దేవుని యొక్క మందిరంలో ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. వివాహాలు జరగాలి. ఏంటండి, గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, ఎన్నో శుభ కార్యక్రమాలు జరగాలి, ఎన్నో దీవెనకరమైన కార్యక్రమాలు జరగాలి, గొప్ప దేవుని యొక్క కార్యాలు జరగాలి. మోసగాళ్ళు దేవుని యొక్క పిల్లలుగా మార్చబడేటువంటి స్థలముగా దేవుడు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామా? మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాతో మాట్లాడాడండి. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడండి. స్పష్టంగా మాకు అర్థమైంది దేవుని మందిరం ఎంత ప్రాముఖ్యమైందో. ఒక ఆదివారం కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టమండి. ప్రతి శుక్రవారం కూడా మేము కూడా పాలు పొందుతామండి. దయచేసి దేవుని మందిరం నీకు అవసరం. దేవుని మందిరంలో నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ఇంటి దగ్గర చేసే ప్రార్థన వేరు. ఇంటి దగ్గర నువ్వు మోకరించుదామని ప్రార్థన చేసుకుందామని ప్రయత్నించినా ఏదో ఒక సమస్య గుర్తొస్తుంది. దేవుని మందిరంలో అలా కాదు. నువ్వు స్పష్టంగా దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేసుకునే ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఎవరెవరైతే దేవుని మందిరానికి రాలేదో వారందరినీ దేవుని మందిరానికి ప్రేమతో నడిపించండి. అవసరమైతే బ్రతిమలాడి నడిపించండి. అవసరమైతే దేవుని యొక్క మందిరానికి వారిని తోడుకుని రండి. దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యం వినిపించండి. ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రభువానికి స్తోత్రాలు. యాకోబుకి నువ్వు దేవుని మందిరం ఇచ్చినప్పుడు ఇదేంటి మోసగాడితో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని మొదట్లో అనిపించింది. కానీ నీ యొక్క వాక్యం లోతుల్లోనికి వెళ్ళినప్పుడు నిజమే యాకోబుకే కదా మందిరం అవసరం. ప్రభువానికి స్తోత్రాలు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి దయచేసి.